గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు ఏపీపీఎస్సీ వారు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదివారం గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జరుగు కేంద్రాన్ని తనిఖీ చేసి భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదివారం గ్రూప్ 1 పరీక్షలు జరుగు కేంద్రాన్ని తనిఖీ చేసి భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు వ్రాయటకు పలు జిల్లాలకు సంబంధించిన మొత్తం 9,377 మంది అభ్యర్థులకు గాను 6,037 మంది అభ్యర్థులు హాజరు కాగా 3,340 అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ కేంద్రంలో పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలపై పరిశీలించి దానికి అనుగుణంగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్, విద్యాశాఖ అధికారులకు భద్రతాపరమైన అంశాలపై పలు సూచనలు చేశారు. అలాగే పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పలు జిల్లాలకు కలిపి పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలకు వెళ్లే ముందు వారిని పూర్తిగా తనిఖీ చేసి వారి వద్ద ఉన్న మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రత్యేక కౌంటర్ నందు ఉంచి అభ్యర్థులను పరీక్షకు అనుమతించడం జరిగిందని అన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచడం జరిగిందన్నారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పరీక్ష జరుగు సమయంలో పరీక్షా కేంద్రాల దగ్గరలో జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ సెంటర్లు, సెల్ ఫోన్ షాపులు మరియు ఎలక్ట్రానిక్ సంబంధపడిన షాప్స్ మొదలగునవి మూసివేయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, శాంతి భద్రత డీఎస్పీలు భాస్కర్ రెడ్డి, శరత్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.